సో ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తిరుగుతున్నాడు. ఆయన గతంలో బూర నరసయ్య కూడా 5 ఏళ్ళు ఎంపీగా పనిచేసింది. ఇక్కడ ఆయన చేసింది ఏముంది, ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకైనా ఏమైనా న్యాయం చేసిండా అనే ప్రశ్నలు వేస్తున్నాడు. ఏం చెప్తారు? ఆయనకి ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ బ్యాచ్, మెరిట్ కోటా, ఢిల్లీలో రేవంత్ ఆయన అర్హత ఓన్లీ రేవంత్ రెడ్డి ఏజెంట్, అంతకుమించి ఏం లేదు కదా. బూర నరసయ్య గారు ఏం చేసిండు అని కావాలంటే ఫస్ట్ హైదరాబాద్ నుంచి మొదలు పెట్టవాలి. గట్కేసర్ పోయి రోడ్డు మీదనే కనిపిస్తాయి. లెఫ్ట్ సైడ్ బీబీ నగర్లో కనిపిస్తుంది. 1400 కోట్ల ఎయిమ్స్ ఏ కాంగ్రెస్ నాయకుడితో చేత కాలే. 4 ఏళ్ళైనా కూడా పూర్తి కాలేదు అని చెప్తున్నాడు ఎయిమ్స్. అదే కదా, కోమటిరెడ్డి వచ్చింది కదా, దరిద్రం వచ్చింది. కాంగ్రెస్ ఎంపీ బూర నరసయ్య గౌడ్ వచ్చింది కాబట్టి వచ్చింది. 4 ఏళ్ళు కాదు, అది బూర నరసయ్య గౌడ్ ఉంటే ఇప్పుడే మోడీ గారితో అయ్యేది. అయినా కూడా వర్క్ అవుతుంది కదా. 2 కేంద్రీయ విద్యాలయం వచ్చింది, విద్యార్థులు చదువుతున్నారు, బిల్డింగ్ ఇనాగ్రేషన్కి ఉంది. అదే కదా హాఫ్ నాలెడ్జ్ బ్యాచ్ అది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎంపీ ఎవరు? కాంగ్రెస్ ఎంపీ. బూర నరసయ్య గౌడ్ ఎంపీ టైంలో ఇవన్నీ వచ్చినాయి. పాస్పోర్ట్ కేంద్రం వచ్చింది, నడుస్తుంది. ఎంఎంటీఎస్ వచ్చింది. ఇంకా స్టార్ట్ ఎందుకు కాలేదంటే నేను ఉన్నప్పుడు శాంక్షన్ చేయించిన బడ్జెట్ అలాట్ చేసింది. అడుగు నువ్వు కోమటిరెడ్డిని పక్కన ఉన్నాడు కదా, వెంకటరెడ్డి గారు, వెంకటని అడుగు. కానీ ఆయన ఏం ప్రచారం చేస్తున్నాడంటే, సార్ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, కానీ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కావచ్చు, రాష్ట్రాన్ని మొత్తం దోచుకున్నారు. కానీ కేంద్రం పెద్దలు ఎందుకు చూసుకుంటూ కూర్చున్నారు? ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోలేదు? ఎందుకు ఓటేయాల మోడీకి? ఈ లైన్ వస్తున్నది. ఎవరు? చామల చెప్తున్నాడు. చామల అవినీతి గురించి ఆఫ్టర్ ఆల్ 200 గజాల ప్లాట్ పాపం మహిళలు కబ్జా చేసిన వ్యక్తి అవినీతి గురించి మాట్లాడితే బాగుండదు. ఎప్పుడో కొనుక్కున్నాడు. సరే అది నాకు తెలియదు. పేపర్లు వచ్చింది, టీవీలో వచ్చింది, నాకు తెలియదు కదా. రెండో అంశం ఏంటంటే, చాలా ఉన్నాయి కదా. రెండో అంశం ఏంటంటే, ఈరోజు ఆ ప్రశ్న రేవంత్ రెడ్డి గారిని అడగాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో మేము లేవు కదా, అది లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. కేసీఆర్ కష్టంగా అన్నాడు, నా వెంట్రిక కూడా పీకలేవు రేవంత్ రెడ్డి అన్నాడు. పీకి చూపెట్టు, పీకి చూపెట్టు. నీ ప్రతాపం ఏంది? నీ హోమ్ మినిస్టర్ నువ్వే అయితే, ముఖ్యమంత్రి నువ్వే అయితే, ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నీ చేతుల్లో ఉండే, రోజు ఈ ఉత్తర కుమార డైలాగులు ఎందుకు? జైలు కడతా, జైల్లో పెడతా, కాళేశ్వరం అంటే మర్చిపోతే, ఫోన్ ట్యాపింగ్ అంటే ఇప్పుడు ఎవిడెన్స్ లేదంటున్నావు. బాహుబలి మోటార్లు అయితే అసలు కన్నెత్తి కూడా చూడట్లేవు. ధర్ని అవినీతి అంటే దాని గురించి సపోర్ట్ చేయబోతుంది. అంతిమంగా ఏంటంటే మ్యాచ్ ఫిక్సింగ్. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని అంతో ఇంతో బిచ్చం వేస్తే దాంతో సపోర్ట్ చేసుకుంటుంటాడు. అంత మించి ఏమి జరగదు వీళ్ళతో. కేవలం బీజేపీ గవర్నమెంట్ రాష్ట్రంలో కూడా వచ్చినప్పుడు డబుల్ ఇంజన్తో గవర్నమెంట్తో అత్యధిక డెవలప్ అవుతుంది. ఇప్పుడైతే ఎంపీలు వస్తే ప్రాజెక్టులు నిధులు రాష్ట్ర ప్రభుత్వం చేసేది మేము చేయలేం, కానీ RRR నిధులు తెస్తాం. MMTS మేము రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మెట్రో తీసుకొస్తాం. హ్యామ్ ఎక్స్ప్రెస్ హైదరాబాదు, సూర్యాపేట, అమరావతికి మాకు ట్రైన్ కావాలని మా కోరిక. హైస్పీడ్ ట్రైన్ తెస్తాము. పర్యాటక కేంద్రంగా రాచకొండ గుట్టలు తెస్తాము. మూసి ప్రక్షాళన రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే తెస్తాము. IAM తెస్తాము, NID తెస్తాము. ఇట్లా చాలా తెస్తాం.